మీరు నన్ను కలిసిన విషయం కానీ మీకు నేను హెల్ప్ చేసే విషయం కానీ ఎవ్వరికీ తెలియకూడదు. ఓకే, థ్యాంక్ యూ. డాక్యుమెంట్స్ తెచ్చారా? తెచ్చాను. సరే, నేను చూసి ఏం చేయాలో చెప్తాను. యా, ఐల్ బి వెయిటింగ్. సీ యూ. బాయ్. ఏం చేయాలనుకుంటున్నారు గురు? అది శివగామిని దెబ్బ కొట్టడానికి ఆయుధం మన చేతికిచ్చెళ్ళిందా శిశిర. దీంతో శివగామికి షాక్ ఇవ్వబోతున్నాను. అమ్మా, తీసుకో. ఏంటిది? పోస్ట్ మ్యాన్ అంకుల్ ఇచ్చాడు. అవునా? ఏమైందమ్మా? నువ్వు వెళ్ళి ఒకసారి నాన్నని పంపించు. సరేనమ్మా. ఏంటిది? ఏంటి శివగామి? అర్జున్, see this. వాట్ ఈస్ దిస్? శిశిర లీగల్ నోటీస్ పంపించడం ఏంటి? శిశిర ఆస్తి మనం అనుభవిస్తున్నాము, వెంటనే తనకి ఆ ఆస్తి హ్యాండ్ ఓవర్ చేయకపోతే కఠినమైన చర్యలు తీసుకుంటాము అని కోర్టు మెన్షన్ చేసింది. శిశిరకేమన్నా మతిపోయిందా? ఇలా ఎలా నోటీస్ పంపిస్తుంది? దీనికి నీకు ఏంటి సంబంధం? అసలు శిశిర కోర్టు వరకు వెళ్ళింది అంటే తాడో పేడో తేల్చుకోవాలనుకుంటుంది. అంతేగా, నీ మీద నీ రిలేషన్ మీద తనకి కొంచెం కూడా గౌరవం లేదు. ఒకవేళ ఉన్నట్టయితే ఇలా కోర్టుకి ఎక్కేది కాదు. అర్జున్, ఇప్పుడేం చేయాలి? దీనికి భయపడేదేముంది? నువ్వేమైనా తప్పు చేసావా? నువ్వేదైనా మోసం చేస్తున్నావా? అంతా లీగల్గానే ఉంది కదా. అవును. మరి ఇంక భయం దేనికి? తప్పు చేసిన వాళ్లే కదా భయపడాల్సింది. నేను ఒకసారి గాయత్రి గారితో మాట్లాడతాను. అది బెటర్. చెప్పండి శివగామి గారు. గాయత్రి గారు ఎక్కడున్నారు? కోర్టుకి దగ్గరలో ఉన్నాను. ఒక 2 minutes మాట్లాడొచ్చా? నాకు ఒక లీగల్ నోటీస్ వచ్చింది, దాని గురించి డిస్కస్ చేయాలి. ఇప్పుడు ఒక కేసు హీరింగ్ ఉంది, అది ఫినిష్ చేసుకుని నేనే మీ దగ్గరికి వస్తాను. ఏమున్నా మనం డిస్కస్ చేసుకుని ఫైనల్ చేద్దాం. మీరేం కంగారు పడకండి. శివగామి గారు, మీరెందుకో చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. కంగారు పడకండి, విల్ డిస్కస్. అలాగే గాయత్రి గారు, థ్యాంక్ యూ. శివగామి, లీగల్గా ప్రొసీడ్ అవుదాం. అన్ని సమస్యలు వాటంతట అవే క్లియర్ అయిపోతాయి. ఏంటి బాయ్, శివగామికి లీగల్ నోటీస్ పంపించావా? అవును. శివగామికి ఆ విషయం తెలిస్తే? పంపించింది నేనే అని ఎలా తెలుస్తుంది? శిశిర పేరు మీద లాయర్ ద్వారా పంపించాను. కానీ దానివల్ల శిశిర ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? అవ్వాలి, అయ్యి తీరాలి. ఎందుకంటే ఇది లీగల్గానే సాల్వ్ చేయాల్సిన పని. ఏ? ఇందులో లొసుగులు అలా ఉన్నాయి. మరి
ఎందుకంటే పెళ్ళైతే తప్ప శిశిరకి ఆస్తి రాదు. అయితే మాత్రం ఆ శివగామి ఎలా అనుభవిస్తుందని శివగామిని ప్రశ్నించేలా నేను లీగల్ నోటీస్ పంపించాను. అంతే. అయితే చేస్తుందా? చెయ్యక ఏం చేస్తుంది? శివగామి మైండ్ సెట్ ప్రకారం చెల్లెలతో గొడవ పడ్డం శివగామికి ఇష్టం లేదు. ఖచ్చితంగా దిగి రావాల్సిందే. శిశిరకి ఆస్తి ఇచ్చి తీరాల్సిందే. ఒకవేళ శివగామి ఒప్పుకోకపోతే? ఒప్పుకునే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాం. శివగామి మీద పైచేయి సాధించడానికి శిశిర మనకి ఒక అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. ఒకవేళ పెళ్లితో సంబంధం లేకుండా ఆస్తి ఆ శిశిర చేతికొస్తే మనకి దెబ్బైపోతుందేమో కదా. అది ఒక విధంగా కరెక్టే. కానీ ఆస్తి రాసివ్వడానికి హెల్ప్ చేసినందుకు మనకి బెనిఫిట్ ఉంటుంది. ఖచ్చితంగా ఆలోచిస్తుంది. నా మీద ఇంప్రెషన్ మరింత పెరిగి తీరుతుంది. వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. అయ్యి తీరాలి. శిశిర, నీతో మాట్లాడాలి. ఏంటిది? నాకెందుకు లీగల్ నోటీస్ పంపించావు? ఏం లీగల్ నోటీసు? నీ ఆస్తిని నేను ఎంజాయ్ చేస్తున్నానని వెంటనే తిరిగిచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టు నుంచి ఎందుకు నోటీస్ పంపించావు? ఐ కెన్ సపోర్ట్ యూ. కానీ నేను ఇన్వాల్వ్ అయ్యానని తెలియకుండా ఉంటేనే చేస్తాను. ఎందుకు నవ్వుతున్నావు? ఇది పిల్లల ఆటలా ఉందా? ఎందుకు నోటీస్ పంపించావు శిశిరా? ఎందుకంటే నువ్వు మాటలతో వినే రకం కాదు కదా. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదు కదా. మనుషులకి చెప్పినట్టు చెప్తే నీకు అర్థం కావడం లేదు కదా. అందుకే